రాము రాము ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హలో, పరశురామ్ స్పీకింగ్. ఏమిటి రాము, ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు? విజయ్, చాలా కాలం తర్వాత ఈ రోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. సీతారామన్ లాంటి మీ జంటని చూస్తూనే పరవశించిపోయాను. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు, అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఐఎమ్ సారీ విజయ్. ఇట్స్ ఓకే. రేపే కదా నీ పుట్టినరోజు? అవును, ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్. బాయ్. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు, సెంట్రల్ జైల్లో తోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు, పెచ్చని కాల్చినట్టు కాల్చేవతలు బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే. వెళ్ళిపోయే ఏ పిల్ల, మనకు దోషయి. ఏటి బావు, నన్ను తమాస పట్టిద్దామన్నా? యాసం మార్చేసి మాట మార్చేస్తున్నావు. ఏయ్, నేనెవరినో నీకు తెలుసా? నాకు తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే తానం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడతా కానీ తినవా? పెట్టు పెట్టు. మావా, మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఇరత్తికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోషమహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. అత్తగలేదే కోన. అబ్బా మావా, మావా, చుక్కమ్మా, దోశల చుక్కమ్మా, మావా. నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే యాస మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగొచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటే వెర్రి మొహమా, నేను వచ్చింది ఇప్పుడేగా. పద పద, ముందు దోశ ఎడుదు గాని. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి నువ్వులేది? నేను నిన్ను చాలే ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలేమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును, నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహం నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు, నీకేదో గాలి సోకినట్టుంది. కాసిన మిరపకాయలు దిష్టి తీసుకొని ఓ మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ కింద లాంటి కింద ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికేదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. కర్మ రావదునా? కర్మ. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలిసేసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యూ బాస్. 1000 ఏళ్ళు మీరు చల్లగా బ్రతకాలి. బ్రతికే ప్రతి క్షణం ఒక సమస్యగా, ఒక సంఘర్షణగా ఉండే ఈ కాలంలో 1000 ఏళ్ళు ఎందుకు బ్రతకడం కేశవ? మీకోసం కాకపోయినా మీ నీడలో బ్రతికే లక్షలాది పేదవాళ్ల కోసమైనా మీరు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. భోజనాలు కనుమ.
మీకు ఫోన్. నరసమ్మా, నువ్వు వడ్డించు. అలాగే బాబు. హలో. హలో రాము, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సందడి వినిపిస్తోంది. నిన్ను విష్ చేయడానికి చాలా మంది పెద్దలు వచ్చినట్టున్నారు. ఎంతో పెద్ద మనసున్న మనుషులు చాలా మంది వచ్చారు. ప్రేమాభిమానాలే ఆస్తిపాస్తులుగా ఉన్న మనుషులు చాలా మంది వచ్చారు. వెరీ గుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకుంటున్నట్టు స్వప్న ఈ రోజు ఇక్కడికి రావటం లేదు. ఏ, ఎందుకని? మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్మిచ్చి భుజంగరావు ఆమెను తన బంగ్లా తీసుకెళ్లిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉండలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్నం తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది. ఆ తర్వాత దీనికి ఈస్ట్మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను. వండర్ఫుల్ భుజంగరావు, ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు కనుకనే నీతో బిజినెస్ కైనా పార్టీకైనా మేమంతా పరిగెత్తుకొస్తాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి ఈ తెరుచు కూర్చున్న పంకజం ఇల్లు అనుకున్నావా? భుజంగరావు, ఒళ్ళమ్ముకునే పంకజం ఇల్లు నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే గొప్పతే తెలుసా? ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీల్లేదు. పోలీసులకు ఫోన్ చేద్దాం. అందుకు నాకు అభ్యంతరం లేదు. కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది, మీ పరువు బజార్న పడుతుంది, మీరు నవ్వులు పాలవుతారు. అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం. వెరీ గుడ్. అలా బుద్ధిగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు, లేదంటే అర్ధాశకుడు అయిపోతావు. గుర్తుంచుకో. చచ్చి, ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది. ఈ భుజంగరావుని నమ్ముకుని రావడం మంది పొరపాటు. నిజంగా వాడు భుజంగరావు మొహాన ఫ్యాన్ నీళ్లు తల్లిత పనిచేశాడు. అదండ్రా పోదాం. అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోవడానికి వీల్లేదు, అనుభవించడానికి అంతకంటే వీల్లేదు. ఈ స్వప్న ఈ పరశురాం సొంతం కనుక నా కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి. హలో, విజయ్ స్పీకింగ్. వాట్? పరశురాం రేప్ చేశాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మిస్టర్ విజయ్, ఆ స్వప్నను పరీక్ష చేయడం వలన ఆమె బలాత్కారంగా చెరచబడిందని స్పష్టం అవుతోంది. ఇదిగో రిపోర్ట్. స్వప్న, ఊరుకోమ్మా, ఊరుకో. చూడండి ఇన్స్పెక్టర్ బాబు, పశువు పాడు చేసిన పూల మొక్కలాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి. స్వప్న, ఏం జరిగిందో చెప్పు. పెళ్లి చేసుకుని అందరిలో కాపురం చేయాలని కళ్ళు కని నా బతుకుని నాశనం చేశాడు ఆ పరశురం. రాక్షసులా మా కొంప మీదకి వచ్చి బలవంతంగా నన్ను ఎత్తుకుపోయి నాకీ గతి పట్టించాడు బాబు. ఏడవకమ్మా స్వప్న, ఏడవకు. ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంటే కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిష్టి వాణ్ణి శిక్షించే తీరుతారు, శిక్షించే తీరుతారమ్మా. రాము, అరే నువ్వా విజయ్? ఏమిటి ఇలా వచ్చావు? కమాన్ విజయ్, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్ గా రావటం జరిగింది. రాము, ఇప్పుడు నువ్వు నాతో రావాలి. స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం. ఇంతకీ ఎక్కడికి విజయ్? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారెంట్ తో సహా వచ్చాను. విజయ్, ఈ పరశురాం ఇంట్లో అడుగుపెట్టి ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రాము, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయడమా? అవును,
స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్నం కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రాము. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో కోర్టులోనే. గెట్ అవుట్ విజయ్, గెట్ అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు. స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్ గా నా స్నేహితుడు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్ కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. రాము, నువ్వు నిజంగా నిర్దోషమైతే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను. నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. రాత్రి మగలు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరశురామేగా. లక్ష్మి, వాణ్ణి మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకంటే ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. లక్ష్మి, ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టడు. కాలం అనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు, బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులే అయినా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట్ ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాణ్ణి. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్. పంకజం, పంకజం, పంకజం. న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి 10 మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపెడాస పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్పతాగి మా ఇంటికొచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను, అతని కాళ్ల మీద పడ్డాను. పెళ్లి కావలసిన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోల పెట్టి నా చెల్లెల్ని భుజాన వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను? ఆ రోజు బాగా చీకటి పడింది సార్.
నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్లి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం ఇంటెదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళీ వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి. ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు గాని ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి సొమ్మసిల్లిపోతున్న సమయంలో ఆ నీచు నన్ను కారులో పడేశాడు. స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతెత్తి ఏడ్చినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా యువర్ ఆనర్, ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడుపోయారు, డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది. అబద్ధాన్ని న్యాయస్థానం శ్రద్ధగా వింటోంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫున నిలబడతాడు కనుక. అని మీరు అపోహపడుతున్నారు బాస్. ఆ కాకి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడుపోయాడు. కేశవ, అవును బాస్, మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యం అయినా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగా నా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు చాటు చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు. తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవ, నువ్వు చెప్పేది నిజమా? మీ అన్నం తిని బ్రతికే మనిషిని మీతో అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000, 20,000, 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సారీ రాము. స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు? రాము, అలా మాట్లాడుకో. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు, కానీ జరగాల్సింది జరిగింది. ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు. నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని, న్యాయాన్ని ఇక్కడ హత్యగావించడం మామూలు ఇన్స్పెక్టర్. కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్. రాము, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి, నాకు అన్యాయం చేసే కాకి బట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్వి నువ్వని అర్థమైంది విజయ్, అర్థమైంది. పొరపాటు పడుతున్నావు రాము. నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను. కాదు, నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకి పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డావు. అబద్ధపు కేసు బనాయించావు, తప్పుడు సాక్ష్యాలు చెప్పించావు, మోసం చేసి నన్ను దోషిని చేశావు. రాము, ఈ మాటలంటున్నది నువ్వు కాదురా. నేరాలు, కుట్రలు, కుతంత్రాలతో మల్లివైపోయిన నీ మనసు. రాము, నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా నేరం చేసి ఉంటే, వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను అరెస్ట్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి. కానీ నువ్వు వంచావు.
రాముణ్ణి కాదు, పరశురాముణ్ణి. పగబట్టిన మనిషిని, నీ పాలిట నిప్పు లాంటి మనిషిని, ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పు లాంటి మనిషిని. గుడ్ మార్నింగ్ బాస్, వెల్కమ్. ఏం కేశవ, బాగున్నావా? బాగున్నాను బాస్, పదండి వెళదాం. కేశవ, బాస్, నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేసావుగా? చేశాను బాస్. మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్లకు మీ పేరును దానం చేశాను. ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ, ఉన్న లక్ష్యం ఒక్కటే. కానీ బాస్, ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడదాం పద. కేశవ, ఒకప్పటి నా ఆప్తమిత్రుడు, ఆ తర్వాత నా బద్ధశత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ. అవును బాస్. అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క చెల్లెలుండాలి. ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా? లేదు బాస్, చదువు పూర్తయింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి. చూడు మేడం, రెడ్ రోసెస్ తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి. రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ బ్రహ్మాండంగా ఉండాలి. ఓ సారీ మేడం, అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు. మై గాడ్, మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామ్ ఇట్. వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకెక్కడా దొరకవు. ఓకే, ఇప్పుడేం చేయను? ఆ బొకే ఇచ్చేయి. బాస్, అదిగో ఆ అమ్మాయి విజయ్ చెల్లెలు ఆశ. పోదామా? నీ పుట్టినరోజుకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అదేంటి జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నా ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానివ్వండి. ఓకే, cheers. లక్ష్మి, ఏంటండి ఆశ ఎక్కడ? బజార్కి వెళ్ళింది, మీ పాటకు వస్తూ ఉండాలి. మిస్టర్ విజయ్, జడ్జి గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపు ఆగండి, మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం. హలో ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, ఒక మాట. ఏంటమ్మా అది, చెప్పు. ఫ్లవర్ షాప్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా అతను? ఎవరా వదినా? నేను ఫ్లవర్ షాప్ నుంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాలే రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు వేయండి, ఎవరో వెంట పెడితే నువ్వు భయపడ్డావేంటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిందనుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన రోజెస్ బొకే. వాక్యమంట, ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతాన్ని కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదూ? కనకారావు, అయ్యా, ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ.
రాము నువ్వా రే? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకొచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. వచ్చావా మావా? ఇక ఓ దోశ ఎట్టవే, చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. సరే నువ్వు దోశ ఎట్టేదాకా నీతో సరసంగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేంటి నా చిరక్క. రౌడీ పీరుగా అత్తన్న అలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. ఇదిగో దాదా, మావా నీకు ఈ ఆశలో పూన పోతుంది అనుకుంటా. సరసల్లో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడు ఏం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలు ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా, నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? నారాలుడు అత్తగారింటికి వీడి మొహం మండ. నువ్వు వెళ్ళిపోతున్నావా మావా? నా దోశలు తినేది ఎవరు మావో? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావో? వదులు మామ, వదిలే వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా, ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగైనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపువ్వు అంత సున్నితంగా పట్టుకోవాలి. ఊరుకోమ్మా, ఏడోకు. అతను నన్ను చంపేస్తాడు వదినా, చంపేస్తాడు. ఎవరు నిన్నేం చేయరు, నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయలేదు. ఊరుకోమ్మా వదినా.